హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ F41 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో ఐ హోప్ వీడియో బాగా వస్తుంది అనుకుంటున్నాను. సామ్సంగ్ గెలాక్సీ F41. సో రీసెంట్గానే సామ్సంగ్ అయితే F సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఫెస్టివ్ సేల్స్లోనే మనకి ఫస్ట్ టైం అయితే సేల్కి కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో సామ్సంగ్ ఇది మనకి కొంచెం మిడ్ రేంజ్ సెగ్మెంట్లో లాంచ్ చేసిందని చెప్పుకోవచ్చు, అఫోర్డబుల్ ప్రైస్ పాయింట్ దగ్గర. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ మోడల్ 6GB ర్యామ్ 64GB వర్షన్ 17,000 రూపాయల దగ్గర అయితే లాంచ్ చేశారు. బట్ ఫెస్టివ్ సేల్స్లో మనకి కొన్ని డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఆ డిస్కౌంట్స్లో కొన్నట్లయితే మీకు ఇంకా తక్కువకి అయితే వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం ఈ F41 ఫోన్ని అన్బాక్స్ చేసి అసలు ఈ ఫోన్ ఎలా ఉంది, సో ఇందులో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, సో మనకి ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేయబోతున్నాం. సో మనకి బాక్స్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారు. సో సామ్సంగ్ అండ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే F41 అని అయితే మెన్షన్ చేశారనమాట. సో ఫోన్ చూడడానికైతే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇటు చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం ఎంటీ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. మేజర్గా చెప్పుకోవాల్సింది ఇది మనకి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో ఈ బడ్జెట్లో మనకి ఇవన్నీ కొంచెం గ్రేట్ స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 20,000 రూపాయల ప్రైస్ అయితే బాక్స్ మీద వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 17,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. బట్ నేను ఈ ఫోన్ని ఆఫర్లో కేవలం 8,866 రూపాయలకి అయితే కొనడం జరిగింది. సో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేసి నేను ఈ ఫోన్ అయితే కొన్నాను. సో ఎలా కొన్నాను, సో దానికి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, సో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి, సో ఎవ్రీథింగ్ అయితే నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో నేను కార్ట్లో అయితే మెన్షన్ చేశాను. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ని 17,000 రూపాయల ఫోన్ని 8,866 రూపాయలకి ఎట్లా కొనాలి అని మీకు క్లియర్గా అయితే ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఈ ప్రైస్కి ఈ ఫోన్ స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు గైస్. సో మీరు ఇప్పుడు అన్బాక్స్ చేశాక కూడా మీరు ఫోన్ అయితే చూడొచ్చు. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఫోన్ ఎలా ఉంది, ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా లేదా అని. సో ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, సీల్ అయితే బ్రేక్ చేసేసాను. సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో దట్ మనకి ఫోన్ ఎలా ఉందనేది చూడొచ్చు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోన్ అయితే ఉంది. ఇది మనకి ఫోన్ అయితే నేను గ్రీన్ కలర్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది బ్లూ కలర్ అనమాట. సో మనకి గ్రీన్ షేడ్లో అయితే ఉంది. సో కవర్లో నుంచి అయితే బయటకు తీద్దాం. సో ఫోన్ చూసుకోవచ్చు. మనకి ఫోన్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో అఫ్ కోర్స్ మనకి ఇది ప్లాస్టిక్ బాడీయే, బట్ స్టిల్ మనకి గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు. ఫోన్ చూడడానికి లుక్ పరంగా చాలా బాగుంది, చాలా స్లిమ్గా అయితే ఉంది. సో ఫోన్ పక్కన పెట్టేద్దాం, మనం నెక్స్ట్ అయితే చెక్ చేద్దాం. ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చినాయి అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంది. అండ్ దీని లోపల చూసుకున్నట్లయితే మనకి క్విక్ స్టార్ట్ గైడ్, కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు కేస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ కేస్ అయితే మీకు రావట్లేదు. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంది. సో ఇది మనకి ఛార్జింగ్ బ్రిక్ అయితే, సో సామ్సంగ్ నార్మల్ ఛార్జింగ్ బ్రిక్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి 5 వాట్ 2 ఆంపియర్ ఉంది, 9 వాట్ 1.67 ఆంపియర్ ఉంది. అంటే మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మనకి 15 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి Type-Cతో అయితే వస్తుందన్నమాట. సో అది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. సో చాలా సింపుల్ అండ్ స్లీక్గా అయితే వీళ్ళు బాక్స్ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఫోన్ ఎలా ఉందనేది అయితే చెక్ చేద్దాం. సో ఇది గైస్, ఫోన్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో చాలా స్లిమ్ ఉందని చెప్పుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంది. అఫ్ కోర్స్ ఇది మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కాబట్టి చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో ఈ స్టిక్కర్ అయితే రిమూవ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకి లుక్ పరంగా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు
చాలా లైట్ వెయిట్ ఉంది. సో కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఆ ఫోన్ ఇలా మూవ్ చేస్తూ ఉంటే మీకు కలర్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇది బ్లూ కలర్, బట్ మనకి చూడడానికి గ్రీన్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెండ్స్ ఫోన్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిటీ యూ నాచ్తో వస్తుంది. నాచ్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, దానిపైన ఇయర్ పీస్ ఉంది, అండ్ రిమైనింగ్ మొత్తం మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక బాటంలో చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్, అండ్ దెన్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక లెఫ్ట్లో చూసుకుంటే సిమ్ ట్రే ఉంది, అండ్ రైట్లో చూసుకున్నట్లయితే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉన్నాయి, అండ్ అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఫోన్ కంప్లీట్గా లుక్ పరంగా అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. సో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో మెయిన్ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అండ్ కింద చూసుకుంటే సామ్సంగ్ లోగో అయితే ఉందన్నమాట. ఒకసారి మనం సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుందా లేకపోతే ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉందా అనేది. సో సిమ్ ట్రే అయితే ఓపెన్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. సో మీరు హ్యాపీగా ఒక మైక్రో SD కార్డ్ పెట్టి మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో సామ్సంగ్ అన్ని ఫోన్స్లో, మిడ్ రేంజ్లో ఉన్న అన్ని ఫోన్స్లో ఈ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఫోన్ అయితే మనం స్విచ్ ఆన్ చేద్దాం. సో స్విచ్ ఆన్ చేసి మనం రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ గెలాక్సీ F41 పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. సో నేను క్విక్గా ఫోన్ సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్ ఫోన్ నా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో హోమ్ స్క్రీన్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు డిస్ప్లే అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు. సో సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ అంటే మనం మళ్ళీ సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎక్సలెంట్గా ఉంది డిస్ప్లే క్వాలిటీ మాత్రం. సో జస్ట్ మీరు యూస్ చేసేటప్పుడు మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది IPS LCD స్క్రీన్స్కి అండ్ AMOLED స్క్రీన్స్కి. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్కి బడ్జెట్ రేంజ్లో మనకి సూపర్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చెక్ చేద్దాం మనం. ఇది మనకి One UI మీద అయితే రన్ అవుతుంది. సో చూసుకోవచ్చు, మనకి పెద్దగా బ్లోట్వేర్ కూడా అయితే సామ్సంగ్ ప్రొవైడ్ చేయదు. ఇక్కడ మనకి ఫేస్బుక్ కనిపిస్తుంది, నెట్ఫ్లిక్స్ ఉంది, అంతే మనకి ఇంకా YT మ్యూజిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంతకుమించి మీకు బ్లోట్వేర్ అయితే ఏమీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో సామ్సంగ్ ఫోన్స్లో అదొక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇది One UI అయితే వస్తుంది కాబట్టి చూడొచ్చు, One UI చాలా ఫ్లూయిడ్ ఉంటుంది. మనకి జనరల్గానే చాలా మంది ఇష్టపడుతుంటారు One UIని. సో ఇది కూడా మనకి చాలా ఫ్లూయిడ్ అయితే ఉంది. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. సో సెట్టింగ్స్ అండ్ అబౌట్ ఫోన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి ఈ సామ్సంగ్ గెలాక్సీ F41 అనే మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తుంది. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి One UI 2.0 మీద రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ UI అని చెప్పుకోవచ్చు సామ్సంగ్ నుంచి. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే 10 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10.0 మీద అయితే రన్ అవుతుంది. మనకి తొందరలోనే ఆండ్రాయిడ్ 11 కూడా అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూసుకున్నట్లయితే ఆగస్టు సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. ఆల్రెడీ మనం అక్టోబర్ ఎండ్కి అయితే వచ్చేసాం, బట్ వీళ్ళు స్టిల్ ఇంకా ఆగస్టు సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇచ్చారు. నేను చెక్ చేస్తాను మనకి ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినాయేమో. సో తర్వాత అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 49.2 GB అయితే ఫ్రీగా వస్తుంది. సో మనకి 64 GBలో అరౌండ్ 50 GB అయితే మనకి ఫ్రీగా అయితే వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే మనకి 6 GBలో 2.3 GB అయితే ఆల్రెడీ ఆక్యుపై అయితే చేసింది. సో మనకి ఇంచుమించుగా 3.2 GB ర్యామ్ అయితే మనకి ఫ్రీగా వస్తుంది. సో నేను ఇంకా గూగుల్ అకౌంట్ కూడా అయితే యాడ్ చేయలేదు. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ రకంగా ర్యామ్ అండ్ మెమరీ అయితే ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఇక మనం రిమైనింగ్ విషయాలు చూసుకున్నట్లయితే మేజర్గా మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ ఫోన్లో కొంచెం హైలైట్ పాయింట్ అంటే కెమెరాస్ కూడా అని చెప్పుకోవచ్చు. సో కెమెరాస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జనరల్గా కెమెరాస్ సామ్సంగ్ కెమెరాస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ UI అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ మనకి నార్మల్ లెన్స్ అనమాట. సో ఈ విధంగా మీరు స్విచ్ అవ్వడానికి ఇవి 2 అయితే మీకు యూజ్ అవుతాయి. అండ్ ఇక వీడియోకి వెళ్ళినట్లయితే మనకి చూద్దాం అసలు వీడియో డిపార్ట్మెంట్లో. వీడియోలో కూడా మనకి వైడ్ యాంగిల్ అయితే ఉంది గైస్, ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు, వీడియోలో కూడా మీకు వైడ్ యాంగిల్ ఉంది, నార్మల్ లెన్స్ అయితే ఉంది. సో మనం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో రియర్ చూసుకున్నట్లయితే మనకి రిజల్యూషన్ చూసుకున్నట్లయితే మీకు 4Kలో అప్ టు 30 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అదే మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కూడా మనకి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది గైస్. మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కాబట్టి వీళ్ళు ఫ్రంట్ కూడా మనకి 4K వీడియో సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రో మోడ్ ఉంది, పానోరమా ఉంది, ఫుడ్, నైట్ మోడ్, సూపర్ స్లోమో, సో హైపర్ ల్యాప్స్, సో ఎవ్రీథింగ్ మనకి ఈవెన్ AR ఎమోజీ ఫెసిలిటీ కూడా అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్లో.
చూడొచ్చు ఏఆర్ ఎమోజీ కూడా అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే మీ ఓన్ ఎమోజీ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఫ్లాగ్షిప్ శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్లో అయితే ఉంటుంది, బట్ వీళ్ళు దీనిలో కూడా అయితే ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ ఫోకస్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇదేంటంటే మనకి మీరు ఫోటో తీసేటప్పుడే లైవ్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. సో దానికోసం మనకి లైవ్ ఫోకస్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఇన్నోవేటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనకి. సో ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసినట్లయితే ఫ్రంట్లో కూడా మనకి లైవ్ ఫోకస్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. సో ఫ్రంట్లో మీరు ఆ గ్రూప్ సెల్ఫీకి నార్మల్ సెల్ఫీకి ఒక మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇది కూడా మనకి వైడ్ యాంగిల్కి నార్మల్గా అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనకి. సో నేను ఆల్రెడీ కెమెరా యూస్ చేసి కొన్ని శాంపిల్స్ అయితే తీయడం జరిగింది. సో అవి మీకు లాస్ట్లో అయితే డిస్ప్లే చేస్తాను, సో దట్ మీకు కెమెరా క్వాలిటీ ఎలా ఉందని ఒక జడ్జ్మెంట్ అయితే మీరు చేయొచ్చు అనమాట. బ్యాక్ కెమెరా నార్మల్, వైడ్ యాంగిల్, అగైన్ బ్యాక్ కెమెరా నార్మల్, వైడ్ యాంగిల్, ఫ్రంట్ కెమెరా నార్మల్, ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్, ఫ్రంట్ కెమెరా ఇండోర్. సో ఫ్రెండ్స్, ఇది నేను సామ్సంగ్ గెలాక్సీ F41 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4Kలో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో 4K 30 FPS వరకు అయితే మనకి రికార్డ్ చేసే ఫెసిలిటీ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు వీడియో ఫుటేజ్ ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది, కలర్స్ ఎలా క్యాప్చర్ చేస్తుంది, అండ్ మనకి ఆటో ఫోకస్ ఎలా తీసుకుంటుందో కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో కెమెరా క్వాలిటీ బాగుందని నేనైతే చెప్పగలను, బట్ కలర్స్ కూడా అయితే చాలా న్యాచురల్గా అయితే పిక్ చేస్తూ ఉంది. సో చూసుకోవచ్చు మీరు క్లారిటీ ఎలా ఉందనేది, దాన్ని బట్టి ఒక ఐడియాకి అయితే రావచ్చు మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ F41 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో ఐ హోప్ వీడియో బాగుంది అనుకుంటున్నాను, బట్ షేక్ అయితే అవుతుంది. మనకి ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని బట్టి మీరైతే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేయచ్చు అనమాట వీడియో ఎలా ఉందనేది. సో ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసేసాను గాయస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం సో మనకి యాక్యురసీ ఎలా ఉందనేది. సో చూడొచ్చు, నేను ఫింగర్ పెట్టగానే అన్లాక్ అయితే అవుతుంది. సో ఫాస్ట్గానే ఉంది. జనరల్గా మనకి సామ్సంగ్ ఫోన్స్ అంత ఫాస్ట్ అయితే ఉండవు. చూడొచ్చు, ఫింగర్ పెట్టగానే అన్లాక్ అయిపోతుంది. ఒకసారి మనం ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చెక్ చేద్దాం అసలు మనకి డిస్ప్లే ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ అంటే మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది డిస్ప్లే. సో సౌండ్ కూడా అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. సో నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ అంటే సో మనకి బెస్ట్ డిస్ప్లేస్ అని చెప్పుకోవచ్చు కంప్లీట్ డిస్ప్లే టెక్నాలజీలోనే. సో అలాగే మనకి ఇది ఫుల్ HD+ రిజల్యూషన్తో వస్తుంది కాబట్టి డిస్ప్లే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సౌండ్ మరీ లౌడ్ లేదు, అలా అని చెప్పేసి మరీ లోగా అయితే లేదు, మీడియం రేంజ్లో అయితే ఉంది. నేను మళ్ళీ కంప్లీట్గా చెక్ చేస్తాను. సో మళ్ళీ కంప్లీట్గా చెక్ చేసి మీకు ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. సో అది గైస్ మనకి సామ్సంగ్ గెలాక్సీ F41కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ లుక్స్ అయితే. సో ఓన్లీ డిస్ప్లే కోసం కొనుక్కోమన్నా నేనైతే ఈ ఫోన్ కొనుక్కుంటాను. 9,000 రూపాయలకి ఎక్సలెంట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లస్ ప్రోగ్రామ్ యూస్ చేసుకున్నట్లయితే, లేదంటే మనకి ఇది 14,000 రూపాయలు అయితే పడుతుంది. సో ఈవెన్ 14,000 రూపాయలకి కూడా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. తప్పకుండా మీరు ఒక మంచి రెనోడ్ బ్రాండ్ నుంచి మంచి డిస్ప్లే, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అండ్ మనకి డీసెంట్ కెమెరా సెటప్ కావాలని అనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో అది గైస్ మనకి వీడియో అయితే. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఈ ఫోన్ ఇంత తక్కువ రేట్కి ఎలా కొనాలి అని ఇంకా మీ కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే నేను ఆల్రెడీ వీడియో కార్డ్స్లో అయితే పెట్టేశాను. సో స్టెప్ బై స్టెప్ అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో మనకి స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అందులో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, సో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.